నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక షాకింగ్ సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు ఎంత క్రియేటివ్ గా మోసాలకు పాల్పడుతున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. షేర్ ట్రేడింగ్ స్కీమ్ పేరుతో ఒక రిటైర్డ్ డాక్టర్ ఏకంగా 1.47 కోట్లు టోకరా పడింది. అయితే ఈ మోసానికి ప్రధాన కారణం ఏంటో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే. మోసగా ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను అడ్డం పెట్టుకునే స్కామ్ కు పాల్పడ్డారు. ఈ బిగ్ స్కామ్ కు కారణం ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్. ముంబైకి చెందిన ఆ రిటైర్డ్ డాక్టర్ సోషల్ మీడియాలో కేవలం 21,000 పెట్టుబడికి 60,000 గ్యారంటీ రిటర్న్ ఇస్తామనే ఒక ప్రకటనను చూశారు. మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ను లీగల్ గా చూపించడానికి నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోను ఉపయోగించారు. డాక్టర్ ఆ ప్రకటనపై క్లిక్ చేశారు, పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేశారు. సో వెంటనే యాక్షన్ స్టార్ట్. మీనాక్షి అనే పేరుతో వాట్సాప్ కాల్ వచ్చింది. తను అప్ స్టాక్ సెక్యూరిటీస్ ప్రతినిధిని ఫేక్ గా పరిచయం చేసుకుంది. ఆ కిలాడి యువతి ప్లాన్ చేసింది ఏంటంటే SBI, వెల్ మైండ్ సెట్, సావెక్సా, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్ వంటి ఫేక్ IPOలలో పెట్టుబడి పెట్టాలని ప్రేరేపించింది. దీంతో డాక్టర్ ఆ మాటలు నమ్మారు. విడతల వారీగా ఏకంగా 1.47 కోట్లను ఆ స్కామర్స్ కు ట్రాన్స్ఫర్ చేశారు. సైబర్ నేరగాళ్లు ఒక లెవెల్లో ఆడారు. వారు ఒక నకిలీ వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సృష్టించారు. డాక్టర్ పెట్టుబడి 6.02 కోట్లకు పెరిగినట్లు అందులో చూపించారు. ఆనందంతో పొంగిపోయిన వృద్ధుడు తన లాభాలను విత్డ్రా చేసుకోవాలని ట్రై చేశారు. అక్కడే ట్విస్ట్. ఎంత ట్రై చేసినా విత్డ్రా కాలేదు. ఆ స్కామర్స్ మళ్ళీ కాల్ చేశారు. ఇప్పుడు గ్యారంటీ ఫీజు పేరుతో మరో 90 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ డాక్టర్ కు అప్పుడు సడన్ గా అనుమానం వచ్చింది. తాను మోసపోతున్నట్లు రియలైజ్ అయ్యారు. ఆలస్యం చేయకుండా ముంబై సెంట్రల్ సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఫేక్ కంపెనీలు, ఫేక్ వెబ్సైట్లు ఏకంగా ఆర్థిక మంత్రి ఫోటోను ఉపయోగించి ఒక పెద్ద సైబర్ సిండికేట్ ఈ మోసాలు చేస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు. పబ్లిక్ బీ కేర్ఫుల్. సోషల్ మీడియా యాడ్స్ లో బిగ్ రిటర్న్స్ చూస్తే వెరిఫై చేసుకోకుండా అస్సలు క్లిక్ చేయకండి.